కరోనా నేర్పిన ఆరోగ్య పాఠాలు నగరవాసులకు మిద్దె తోటల పెంపకంపై ఆసక్తిని పెంచాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా ఇంటి అవసరాలకు సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కలు పెంచుకునేలా చేసింది. అలా సిద్దిపేటకు చెందిన కొందరు ఔత్సాహికులు వారి ఇళ్లను హరితవనాలుగా మార్చుకున్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. వారి అనుభవాలను ఈనాటి నందనవనంలో మనము చూద్దామా? సిద్దిపేటలో 2019లో మేము ఇల్లు కట్టుకోవడంతో దాంతో పాటు మిద్దె సాగును కూడా ప్రారంభం చేయడం జరిగింది. మేము ఎందుకు ప్రారంభం చేసామంటే బయట దొరికేటువంటి అన్ని కూరగాయలు, పండ్లు అన్నీ కూడా విషతుల్యమైనటువంటి ఆహారం అవన్నీ ఉన్నాయి కాబట్టి వివిధ రకాలైన జబ్బుల బారిన పడుతున్నారు కాబట్టి దాని మీద అవేర్నెస్ రావడంతో మేము మిద్దె సాగును ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఈ మిద్దె సాగును ద్వారా వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నిటినీ ఔషధ మొక్కలు పండించుకోవడం ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి అన్నిటి కూడా మనం మిద్దె తోట ద్వారా పొందొచ్చు. ఇది వర్షాకాలంలో చాలా ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పండ్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కొంచెం వేసవిలో కొంతవరకు తగ్గినా ఎక్కువ మొత్తంలో మనకు కావాల్సిన 80% కూరగాయలని మేము ఇక్కడి నుంచే పొందడం జరుగుతుంది. పిల్లలకు కూడా పండ్లు, కూరగాయలు అవి ఎక్కడి నుంచి వస్తున్నో తెలియని పరిస్థితి కూడా ఈ మధ్యలో స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉంది. కాబట్టి అవన్నీ మేము చూసిన తర్వాత ఇక్కడ మిద్దె సాగును ప్రారంభించాలని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆకుకూరలకి ఎక్కువ పండించడం జరుగుతుంది. అదేవిధంగా బొప్పాయ, దానిమ్మ, సపోటా, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి పండ్ల మొక్కలు కూడా ఉండడం జరిగింది మా తోటలో. అదేవిధంగా కూరగాయలు టమోటా, వంగ, క్యాబేజీ, క్యాప్సికమ్ లాంటివి కూడా పండించడం జరుగుతుంది. మేము ఔషధ మొక్కలను కూడా ఉంచడం జరుగుతుంది. ఇంటి మీదకి అందాని కోసం బోన్సాయి మొక్కలను కూడా మేము పెంచడం జరుగుతుంది. మర్రి లాంటి బోన్సాయి మొక్కలను కూడా. అదేవిధంగా మన ఇంట్లో కావాల్సినటువంటి పూజకు సంబంధించినటువంటి పూలను కూడా మేము మిద్దె నుంచే. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వీధి సాగు. మన ఇంటి ముందున్నటువంటి ఖాళీ స్థలంలో సపోటా, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ యాపిల్, అదేవిధంగా అలనేరేడు, సింగపూర్ చెర్రీ వీధిలో ఉండే ఖాళీ స్థలంలో మనం ఈ అన్ని రకాల మొక్కలను కూడా మేము సాగు చేయడం జరుగుతుంది. ఇంకో సాగు ఖాళీగా ఉన్నటువంటి ప్లాట్లలో వెంచర్ వ్యవసాయం కూడా ఈ మధ్యకాలంలో చేయడం జరుగుతుంది చాలామంది. ఇవన్నిటి ద్వారా పట్టణాల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యవసాయాన్ని పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు సోలార్ పవర్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా ఇంటి మీద. ప్రతి ఇంటిని ఇలాంటి పర్యావరణహితమైనటువంటి ఇల్లుగా మార్పు చెందడం జరుగుతుంది. కరోనా టైంలో ఖాళీ ఉండడం ఇష్టం లేక 4 తొట్లతో స్టార్ట్ అయిన మా మిద్దె తోట ఇంత పెద్దగా అయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా ఎక్కడన్నా మొక్కలు కనిపించినా తెచ్చిపెట్టడానికి నాకు ఇష్టం. కూరగాయలు మిరప, వంకాయ, టమాటా, ఆకుకూరలు, ఔషధ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. తిప్పతీగ, ఇన్సులిన్, వామాకు, పారిజాతము ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇన్సులిన్ షుగర్కి ఉపయోగపడుతుంది. తిప్పతీగ ఆ ఆకు ఒకటి తినమంటే అన్ని రోగాలు ఉపయోగపడుతుందని తిప్పతీగ పెట్టాము. వామాకు ఏమో ఈ జలుబు, దగ్గు చిన్నపిల్లలకి అట్లా అని వామాకు పెట్టాము. ఖర్చు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అన్నట్టు. కెమికల్ లేని ఫుడ్ తినాలి, ఆకుకూరలు తినాలి అని తయారు జరిగింది. ఇంట్లో వేస్టేజ్ మాత్రం బయట అసలు పాడేయను. ఇంట్లో ఏదున్నా పైపులో వేసేసుకుంటాను నేను. అదే ఎరుగు వచ్చి నాకు మొక్కలకు అదే బలము. నేను ఇంక వేరే ఏం వేయను. బయట కూరగాయలు ఏంటంటే కుక్కర్లో వేస్తే మాత్రం ఉడుకుతాయి. మనకేంది గిన్నెలో వేసేసి బాండ్లీలో వేసేసి మూత పెట్టిస్తే 10 నిమిషాలు మా కర్రీ అయిపోతుంది అన్నట్టు. మన ఇంట్లో కూరగాయలు ఇవేమో మెత్తగా ఉంటాయి, అవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మనం చేసుకున్న తృప్తి ఉంటుంది ఫస్ట్ మెయిన్. కాదేది కవిత కనరహం అన్నట్టు చెట్టు పెంచడానికి కూడా ఏది కూడా కాదు. ఒక మగ్గు విరిగినా, ఏదైనా ప్లాస్టిక్ బకెట్ విరిగానా అది మనం బయట పడేస్తాం కదా. అట్లా పొల్యూషన్, అట్లా ప్లాస్టిక్ వేస్టేజ్ చేయకుండా దాంట్లో కొంచెం మట్టి వేసేసి ఒక చిన్న విత్తనాలు వేస్తే ఒక చెట్టు పెరుగుతుంది. తొందరగా పెరిగేవంటే ఆకుకూరలు, పువ్వుల చెట్లు మనటువంటి ప్రతిరోజు వస్తాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ గ్రీనరీ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఎంత వేడి ఉందండి, అందుకని చెప్పేసి మనం ఇట్లా చెట్లు పెంచడం వల్ల కూడా
పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. బయట కొన్ని కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా కెమికల్ వేసి పండిస్తారు, అది తప్పదు. అసలు మనం ఇంట్లో కెమికల్స్ వాడము, గార్డెన్లో వీలైన మట్టుకు చెట్లను పెంచేసి వంటింట్లో కానీ మనం తినడానికి ఆకుకూరలు అన్నీ వాడితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా, కరివేపాకు, మునగాకు, పండ్లలో కూడా సీజనల్గా వచ్చేవి సపోటా కానీ, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్స్, గ్రేప్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా బ్రింజల్స్ కానీ, బెండకాయ కానీ, మిర్చి, టమాటో, ఇవన్నీ కూడా ఇంట్లో పండించుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరికీ ప్లేస్ కంజెస్టెడ్, దానివల్ల అందుకే చిన్న బకెట్లో కానీ, టెర్రస్ పైన కానీ, వాకిట్లో, మన ముంగిట్లో కానీ, ఎక్కడ కానీ చిన్నగా కూడా పెంచుకుంటే మనం పెంచిన చిన్న మొక్క అది చెట్టు అయ్యి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, ఏదైనా పువ్వులు కానీ ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.